హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనమైతే కుసుంపురంలో ఉన్నాము. మా ఊరు సోంపేట, అంటే కవిటి మండలం, కుసుంపురం మా ఊరు పేరు అనమాట. అక్కడ అంటే మనకి తోట ఉంది, చిన్న వాళ్ళ తోట. 5 ఎకరాలు కొబ్బరి తోట ఉందన్నమాట. ఓకేనా. 2 నెలలకి ఒకసారి అయితే కాయలు తీస్తారు. అయితే మనం ఊర్లో ఉన్నాం కదా. అయితే చిన్న అయితే చెప్పారనమాట, ఇలాగ కాయలు తీస్తారు, మీరు వెళ్తారా అనేసి. అంటే సరే అనేసి మేము మీ చిన్న వాళ్ళు అయితే ముందే ట్రాక్టర్ మీద వెళ్ళిపోయారు, మేమైతే నడుచుకుని వెళ్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్. ఊరు అక్కడ నుండి కంప్లీట్ అయిందనమాట. అక్కడ నుండి కంప్లీట్ అయ్యి ఇటు చూసుకుంటే మంచి ఈ గోర్జీ నుండి అలాగే స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. కొంచెం ఒక 500 మీటర్స్ అయితే నడుచుకుని వెళ్ళాలి. అలాగే కుంకుడుకాయ చెట్టు చూశారు కదా, అలాగే అరటికాయలు చెట్టు చూశారు కదా ముందు. ఇది కుంకుడుకాయ చూడండి, కుంకుడుకాయ చెట్టు దారిలోనే ఉంటుంది, ఎంత పెద్ద చెట్టు. అలాగే మొత్తం చుట్టూరు కొబ్బరి తోటలు అనమాట. ఇది ఉద్దానం, కొబ్బరి ఉద్దానము. మన ఈ సోంపేట మండలము, కవిటి మండలం ఇవన్నీ కూడా. ఓకేనా. ఇదంతా కూడా మనకి కొబ్బరి ఉద్దానమే. అలాగే మనకి పలాసలో చూసుకుంటే జీడి ఉద్దానం చూసారు కదా, కొబ్బరి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో. అలాగే ఈ పక్కన ఈ వేస్తున్నారు కదా చూడండి, ముళ్ళులు చెట్లు. దాంట్లో ముగ్గులు పువ్వు అనేసి ఉంటుంది. మనకి కేవడ వాటర్ బిర్యానీలో వేస్తారు కదా, కేవడ వాటర్ కూడా ఈ మొగులు పువ్వుతోనే తయారవుతుంటుంది అనమాట. ఓకేనా. ఇది శ్మశానం. అంటే మా తాత, మా ముత్తాత గారు, అలాగే ముద్దమ్మమ్మ గారు, అలా అందరూ కూడా అక్కడ, అందరు ఇక్కడే, చెన్నైలో అందరు కూడా ఇక్కడే జరిగిందనమాట కార్యక్రమాలు. ఈ రోడ్డు చూస్తే కదా గోర్జీ, ఇది తిన్నగా స్ట్రైట్ రోడ్డుకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ గోర్జీ మన తోటకైతే వెళ్తుంది. ఇక్కడ ఈ తోట చూస్తున్నాం కదా, ఆ తోట పక్కనే మన తోట అనమాట. అమ్మ, మా కల్పన, అలాగే మా పిన్ని కూడా వస్తుంది. ఇప్పుడు కూడా మేము ఈ గోర్జీ నుండి వెళ్ళేటప్పుడు మన తోటకి ఇక్కడైతే దండం పెట్టుకొని వెళ్తాము. వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదా, అందుకే మట్టి కూడా బాగా నానున్నది. అంటే మట్టి కాదు, పూర్తిగా ఇసుక అనమాట అది. ఓకేనా. ముందు మనకి ఈ గోర్జీ ఇంకా దగ్గరకు ఉండేది, ఇప్పుడైతే కొంచెం వెడల్పుగా ఉంది. ఈ తోట ఒకటి చూడండి, ముందు ఈ దారి ఉండేది కాదు, ఇక్కడ కొత్తగా అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది, ఆ దారి అయితే ఉంది. అలాగే ఇక్కడ ఒకటి గులబింద తెలుసు కదా ఫ్రెండ్స్, ఆ గులబింద చెట్టు అండి చూడండి. ఇది పైన ముందైతే ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఇన్నేసి గులబిందలు చేతిలో పట్టుకొని అయితే పిడిగిడేసి పట్టుకొని మేము వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఎర్రగా ఉండి నల్లగా ఒక మచ్చ ఉంటుంది దానికి. ఈ డొంకలు చూస్తున్నారు కదా, ఈ ముళ్ళు డొంకలు అంటే వేరే వాళ్ళు వెలకంట అలాగైతే ముళ్ళు డొంకలు అయితే వేసి చూస్తారు. ఈ రైట్ సైడ్లో ఒక దారి చూస్తున్నారు కదా, ఇది నార్త్ పుట్టుక అనమాట. 24 పుట్టుకలు ఉన్నాయి మన కవిటి మండలంలో. 24 పుట్టుకల్లో నార్త్ పుట్టుకు ఇటు వెళ్తుంది అనమాట దారి. ఇప్పుడు మన కాయలు తీస్తున్నారు కదా, ట్రాక్టర్ మీద ఇటే వెళ్తుంది అనమాట. కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ తీసుకుంటే అది రోడ్ వస్తుంది కదా, అక్కడ ఆ తోట దగ్గర వేసేస్తారు అనమాట కాయలన్నీ. అక్కడ లారీ వస్తుంది, లారీ తీసుకెళ్ళిపోతుంది తర్వాత. అలాగే ఇటు వెళ్ళామంటే స్ట్రైట్గా. ఓకేనా. చూడండి, ఇదంతా మొగులు పువ్వులు తెల్లారైతే కనిపిస్తాయి, డే టైం కనిపించవు మనకి, అంటే లైట్ వైట్ కలర్లో ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది నార్త్ పుట్టుకు అంటారు. అలాగే ఇది 3 రోడ్లు జంక్షన్ అనమాట. ఓకేనా. ఇటు వెళ్ళిపోతే గుసురు పుట్టుకు అంటారు. గుసురు పుట్టుకు అనేసి వస్తాయి. పుట్టుకులు ఉన్నాయి కదా, లాల్ పుట్టుకు, బెజ్జి పుట్టుకు, గుసురు పుట్టుకు, నార్త్ పుట్టుకు, చాలా పుట్టుకులు ఉన్నాయి ఫ్రెండ్స్. కంబే పుట్టుకు. ఓకేనా. అలాగే చాలా పుట్టుకులు ఉన్నాయి చుట్టూరు. తోటల మీద ఇల్లు ఉంటాయి అన్నమాట. ఒక 10 ఇల్లు, 20 ఇల్లు, 15 ఇల్లు అలాగ ఉంటాయి. తిన్నగా వెళ్ళిపోతే మనకి గుసురు పుట్టుకు. అలాగే ఈ లోపలికి వెళ్తే ఇదే మన తోట గేట్ అనమాట, కర్రలతోనే ఉంటుంది గేటు. ఓకేనా. ముందైతే చాలా నిండుగా చెట్లు ఉండేవి, కొబ్బరి చెట్లు చూడండి. ఇది తాటి చెట్లు, పెద్ద తాటి చెట్లు ఉన్నాయి. ఇదే మన లోపలికి వెళ్ళడానికి దారి అనమాట. పక్కనే రైట్ సైడ్ చూసుకుంటే 3 సమాధులు ఉంటాయి. ఓకేనా. మా అమ్మగారు వాళ్ళు తాత, వాళ్ళ అమ్మమ్మ, అలాగే మా అమ్మగారు మేనమామ, అంటే తల్లి, తండ్రి, కొడుకు సమాధులు అయితే ఇక్కడ ఉన్నాయి, ముగ్గురువి. ఓకేనా. చూసారు కదా కొబ్బరి చెట్లు. మన తిత్లీ తుఫాన్కి చాలా వరకు సైక్లోన్స్ వస్తూనే ఉంటాయి కదా మన ఆంధ్రాకి, అప్పుడు చాలా వరకు చెట్లు అయితే పడిపోతుంటాయి, అందుకని కొంచెం ఖాళీ అయింది. ఇవి సమాధులు అనమాట, ముగ్గురువి 3 సమాధులు. అంటే ఇలా చూసుకుంటే ఈ ఫస్ట్లో కనిపిస్తుంది కదా మా తాత అనమాట, మా అమ్మకి మేనమామ, అలాగే వాళ్ళ మేనమామ వాళ్ళ నాన్నగారు, అలాగే వాళ్ళ అమ్మగారు అనమాట. 3 సమాధులు ఉన్నాయి, అంటే తల్లి, తండ్రి, కొడుకు. ఓకేనా. మా అమ్మగారికి అమ్మమ్మ, తాత, ఇంకా మేనమామ.
అలాగే ఇప్పుడు మనం ముందుకు చూసుకుంటే లాస్ట్ మంత్ 74వ సంవత్సరం మా చిన్నాన్న గారు బర్త్డే చేసుకున్నారు. అయితే 74 కొబ్బరి చెట్లు అయితే కొబ్బరి మొక్కలు ఈ మన తోటలో అయితే ఉడడం జరిగింది, ఉడిసారనమాట. అలాగేనా ఇప్పుడు ఈ ఎదురు చూస్తున్నారు కదా, ఈ చెట్టు మామిడి చెట్టు చాలా పెద్దది. అలాగే దీని పక్కన పనస చెట్టు ఉండేది, అది మొత్తం ఎండిపోయింది, అది కొట్టేసి తీస్తారనమాట. ఓకేనా, కాయలు తీస్తున్నారు కదా, అందుకే ముందు ముందు చూస్తే వీడియో చాలా బాగుంటుంది. దొన్నులతో తీస్తారన్నమాట, చాలా పెద్ద పెద్ద దొన్నులు, ఎందుకంటే కొబ్బరి చెట్లు చాలా పెద్దవి కాబట్టి దొన్నులు అయితే పెద్ద పెద్ద తీసుకొచ్చారు. ఒక 15 నుండి 20 మంది అంటే పనులు అయితే వచ్చారనమాట కాయలు తీయడానికి. అలాగే మా చిన్నాన్న అలాగే కింద కొబ్బరాకు వేసి పైన ఒక దుప్పట్లాంటిది వేసి దాని మీద అయితే కూర్చోబెట్టారు అనమాట. చూస్తున్నారు కాయలన్నీ తీస్తున్నారు కదా, అక్కడ నుండి అన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే పోగేస్తారు. ఇక్కడ నుండి ట్రాక్టర్ మీద ఇందాక మీకు చూపించారు కదా దారి, ఆ దారి నుండి వెళ్ళి ఆ రోడ్ సైడ్కి అయితే పెడతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా చిన్న చిన్న ట్రాక్టర్లు, ఎందుకంటే పెద్ద ట్రాలీలు తెచ్చారంటే అది ఇసుకలోకి దిగిపోద్ది, అందుకు తయారు. ఓకేనా, మొత్తం కూడా చూపిస్తాను, అంత కూడా మా చిన్నాన్న చూడండి, వీడియో తీస్తుంటే నవ్వుతున్నారు. చూసారు కదా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా కొబ్బరి మొక్కలు, అవన్నీ కూడా లాస్ట్ ఇయర్ వేసారనమాట. లాస్ట్ ఇయర్ ఈ 6 months బ్యాక్ వేసారనమాట. అలాగే మన కొబ్బరి ఆకులు కొబ్బరి మట్టలు పైన పడతాయి కదా, అదంతా కూడా ఒక పోగేసి ఇస్తారు. మనకి కర్రల పొయ్యి ఉంది కదా వంట చేయడానికి. ఈ పుట్ట కోసము చాలా పెద్ద స్టోరీ ఉంది, వీడియో అయితే మొత్తం తీశాను, నెక్స్ట్ వ్లాగ్లో మీకు వస్తుంది. ఓకేనా, అలాగే ఇప్పుడు ఈ కొబ్బరికాయలు తీస్తున్నారు కదా, ఈ వీడియో చాలా లెంతీ. ఓకేనా, ఇది పార్ట్ 1 కింద వేస్తాను, పార్ట్ 2 మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట. అలాగే మనకి తోట మధ్యన కుంకుడికాయ చెట్టు అయితే ఉంది, చాలా పువ్వు అయితే పూసింది, కానీ వర్షాలు చినుకులు పడడం వల్ల గాలి వేస్తుంటే వర్షంలాగే రాలుతున్నాయి అనమాట ఆ పువ్వులు. చూసారు కదా, అలాగే కొబ్బరి మట్టలు అయితే ఇక్కడ అంతా పోగేస్తారనమాట. కావలసిన సార్లు ఇక్కడికి వచ్చి తాళ్ళతో కట్టేసి బొర మీద మోసుకొని మళ్ళీ ఇంటికి తీసుకువెళ్తారు. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే జామ చెట్టు, అలాగే జీడి చెట్లు, అలాగే మొల్లం చెట్లు, అలాగే మనకి టేక్ చెట్లు అంటే ఎక్కువ లేదు, చాలా తక్కువ, అదైతే వేసి ఇస్తారనమాట నార్మల్గా. అలాగే పనస చెట్లు, మామిడి చెట్లు, అవన్నీ కూడా ఉన్నాయి మన తోటలో, చిన్నగారి తోటలో. 5 ఎకరాల తోట అనమాట, చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, పొల్యూషన్ ఉండదు, హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళేసి ఒక గంట కూర్చుంటే. అలాగే మామిడి చెట్టు వేసారు, ఒక 5 years అనుకుంటా దీని వయసు. ఓకేనా, చూసారు కదా ఎంత పెద్దగా అయిందో. అలాగే మనకి సెప్టెంబర్ నెల, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నెల 2 బస్తాలు మామిడికాయలు అయితే వచ్చాయి. సెప్టెంబర్ నెల అసలు మామిడికాయలు అవ్వవు, తీసేస్తారు, కానీ దానికి లేటుగా పూసి లేటుగా అయితే కాయలు వచ్చాయి. ఒక బస్తా మేము తెచ్చుకున్నాం, ఒక బస్తా అయితే అక్కడ వదిలేసాం చిన్న వాళ్ళ ఇంటి దగ్గర. చూసారు కదా ఈ చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి ఎదురుగా, అవన్నీ కూడా 74 మొక్కలు తోట మొత్తంలో వేశారు. చాలా వరకు తితిలీలో, అలాగే చాలా వరకు వర్షాలు అన్ని సైకిల్లో చిన్న గాలి వచ్చినాయి, కొబ్బరి చెట్లు పొడుగుంటాయి కాబట్టి పడిపోతుంటాయి, చాలా లాస్ అవుతుంటుంది అనమాట రైతులకి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెల్లగడ్డ అంటారు గడ్డి. ఈ గడ్డి ఎక్కువ ఎండ ఎక్కడ ప్లేస్లో ఎక్కడ గట్టికి పడుతుంది అంట అక్కడ లేచిపోతాయి అనమాట ఆటోమేటిక్లీ. అలాగే మా పిన్ని, మన ఊరోళ్ళని వీళ్ళందరూ కూడా అక్కడ కాయలు తీయడానికి అయితే వచ్చారు. ఇంకా కాయలు తీయడము, మళ్ళీ అవి మోసి ట్రాక్టర్ల మీదకి వేయడము, అన్నిటికీ ఒక్కొక్కరు ఉంటారన్నమాట. 2-3 అయితే పనులు చేస్తారు. మేమైతే అక్కడికి టీ తీసుకెళ్ళాము తోటకి, అంటే తెల్లవారు 7 గంటలకే స్టార్ట్ అయిపోయింది, మేమైతే 8 గంటలకు వచ్చాము మన తోటకి. వచ్చేటప్పటికి సగం కాయలు అయితే తీశారు, ఇంకా సగం అయితే వీళ్ళు తీస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే టీ పట్టుకొని వచ్చాము, అందరికి టీ ఇచ్చాం, తాగుతున్నారు. మా పిన్ని, మా అమ్మ, మా కల్పన, నేను, నలుగురం అయితే కలిసి వచ్చాము. ఓకేనా, ముందుకి చూడండి మీరు.
నోట్లు కర్రెట్ తీసుకొచ్చి ఏటైతుంది లీటర్ ఉంటుందేమో ఇంకెన్నెల్లా ఫ్రెండ్స్ ఈ పార్ట్ అయితే నేను ఇక్కడే కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే చాలా లెంతీ. అందుగురంటే ఇప్పుడైతే మనం ఓన్లీ 12 నిమిషాలు అయితే వేసాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బై బై. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, పార్ట్ 2 రేపు తెల్లరైతే వేస్తాను. ఓకేనా, శుభ్రంగా అయితే ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా క్లిప్స్ ఉన్నాయి. ఓకేనా, చూస్తున్నాను. థ్యాంక్ యూ.